కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు. ఈ హిమవంతుడిలోని ఈ అక్షరము డి డు డే డో ఆశ్లేష, హో హే హో డ పుష్యమి. ఈ నక్షత్రాల వాళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వస్తుంది. మరి ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 2గా చెప్పడం జరుగుతుంది. రాజ్యభూజ్యం 7, అవమానం 3గా చెప్పబడుతున్నది. గురువు లాభస్థానంలో 45 రోజుల పాటు సంవత్సరం ప్రారంభం నుంచి వీరికి 45 రోజుల పాటు మంచి అనుకూల స్థానంలోనే ఉన్నాడు. ఈ ఏకాదశంలో గురువు వల్ల మంచి సంతానాభివృద్ధి, నూతన కశలాభము, గౌరవం పెరగడము మొదలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. మరి ఈ కర్కాటక రాశి వారికి గురువు 12వ స్థానంలో 260 రోజుల పాటు మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు మరియు డిసెంబర్ 5 నుండి సంవత్సరాంతం వరకు ఈ కర్కాటక రాశి వారికి గురువు 12వ స్థానంలో ఉంటాడు. ఈ 12వ స్థానంలో ఆస్తి సంబంధమైనటువంటి భయము, విచారణ కలిగేటువంటి అవకాశము. మరి గురువు 43 రోజుల పాటు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు జన్మరాశిలో ఉంటాడు. కాబట్టి ఆ జన్మరాశిలో ఉన్నప్పుడు అధికంగా ఖర్చులు జరిగేటువంటి అవకాశము, శత్రుత్వం పెరిగిపోయేటువంటి అవకాశం ఉన్నది. మరి కర్కాటక రాశి వారికి శని మార్చి 29వ తారీఖు నుంచి సంవత్సరం చివరి వరకు 9వ స్థానంలో ఉండి ఈ శని పరిచయాన్ని, శుభకార్యాలలో విజ్ఞానాలు, అట్లాగే సదా దుఃఖాన్ని కలిగించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు కూడా ఈ సంవత్సరంలో శని ధ్యానం తప్పనిసరిగా చేయవలసింది. రాహు 9వ స్థానంలో ఉండడము సంవత్సరం ప్రారంభం నుంచి మే 18 వరకు, మళ్ళీ మే 18 నుంచి సంవత్సరం చివరి వరకు 8వ స్థానంలో జీవితానికి ప్రమాదాన్ని కలిగించేటువంటి అవకాశం. కేతు గ్రహం 3వ రాశిలో సంవత్సరం ప్రారంభం నుంచి మే 18 నుంచి 49 రోజుల పాటు శుభాన్ని ఇస్తున్నాడు. మరి మే 18 నుంచి సంవత్సరం చివరి వరకు 2వ రాశిలో ఉండి కేతువు వీరికి 2వ విత్తనాశం, కాబట్టి ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరము ఈ రాహు కేతులకు ప్రధాన దైవం ఉన్నటువంటి ఆ దుర్గా అమ్మవారి ఆరాధన చేస్తూ శని గ్రహానికి సంబంధించినటువంటి శివుడి ఆరాధన, శని ధ్యాన శ్లోకాలను పఠించినట్లయితే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మంచి జరిగేటువంటి అవకాశం చెప్పగలుగుతుంది.